నిధులు రెడీ అట. రేపటి నుంచి వానాకాలం రైతు భరోసా ఖమ్మం సభ నుంచి మొదలు. రూపాయి వేసినా, ఒకవేళ పుసుక్కన రూపాయి వేసినా దానికి బహిరంగ సభ పెట్టేట్టు రేవంత్ రెడ్డి. అవసరమా? ప్రతి సీజన్కి నువ్వు 1 ఎకరానికి ఇస్తే బహిరంగ సభలో నిధులు విడుదల చేయాలి, 2 ఎకరాలకు ఇస్తే బహిరంగ సభ పెట్టాలి, విడుదల చేయాలి. గివేనా మీ పరిస్థితి? ఒక్కసారి ఇవాళ అయిపోతుంది. ఇక సీజన్కి ఎకరానికి 2 ఎకరాలకి 3 ఎకరాలకి దేనికి పడితే దానికి సభలు పెట్టాలి. ఆ సభలకే ₹1 ఖర్చు. ఆ ₹1 ఏదో రైతులకు ఇస్తే వాళ్ళు బాగుపడతారు కదా. అదొద్దు మనకి ఏంటంటే ప్రచారం కావాలి. రేపటి నుంచి వానాకాలం రైతు భరోసా ఖమ్మం సభ నుంచి మొదలు. పెట్టుబడి సాయం పంపిణీకి 9,000 కోట్లు. జూలై 15 లోపు రైతులందరికీ పూర్తిగా జమ చేసేలా ప్రణాళిక. జూలై 15 లోపు అన్నాడంటే అటకెక్కినట్టే. గత సీజన్లో యాసంగి సీజన్లో ఎకరానికి ఇచ్చిండు 1,500 కోట్లు, 2,000 కోట్లు. తర్వాత 2 ఎకరాలకి ఇచ్చిండు, తర్వాత 1,000 కోట్లు. గంతే. ఇక మళ్ళీ ఇయ్యలే. మూడో విడత ఇస్తాం, 4వ విడత ఇస్తాం అని చెప్పేసి అన్నాడు కదా, ఏమి ఇయ్యలే. ఇప్పుడు ఈ సీజన్ రాగానే ఏమంటున్నాడు, మొత్తం 9,000 కోట్లు జమ చేసినాం, ఇస్తామని చెప్పేసి అన్నాడు. అది మళ్ళీ ఇప్పుడు ఇస్తామంటే ఎంత, వారం లోపల అయిపోవాలి. జూలై 15 వరకు అంటే 20 రోజులు సమయం ఉన్నది. 20 రోజులు, ఇవాళ ఎంత డేటు 29, ఇంకా 17 రోజులు మొత్తం పూర్తి చేస్తామని చెప్పేసి అంటున్నాడు. ఏమి ఉండదండి, అంత ఉత్తదే కదా, ఏం కాదు. బ్యాంకుల్లో క్యాష్ సర్దుబాటు చేయాలని ఆర్బీఐకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ. ఉద్యోగుల బకాయిలకు 2,000 కోట్లు, శాలరీలు పెన్షన్లు స్కీములతో జూలై 1 నెలలోనే దాదాపు 20,000 కోట్లు ఖర్చు అయినటువంటి ప్రభుత్వం ఆర్బీఐ నుంచి 11,500 కోట్ల రుణం తీసుకోవడంతో పాటు సొంత ఆదాయం సర్దుబాటు అంటూ చూస్తా ఉన్నాం. ఇది పరిస్థితి. సో రాష్ట్రంలోని అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో రైతు భరోసా పథకం పంపిణీ కార్యక్రమం ఈ నెల 30 నుంచి ప్రారంభం కానుంది. ఖమ్మంలో నిర్వహిస్తున్నటువంటి భారీ బహిరంగ సభ వేదికగా ఎకరాకు 6,000 చొప్పున జమ చేసేందుకు సర్కారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రైతుల ఖాతాలో నగదు జమ చేసేందుకు గాను ఆర్థిక శాఖ ఇప్పటికే 9,000 కోట్లు సిద్ధం చేసినట్టు సమాచారం. రాబోయే జూలై 15 తేదీలోపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హులైనటువంటి రైతులందరి ఖాతాలోకి ఈ నిధులు పూర్తిగా చేరేలా ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికను రూపొందించుకొని ముందుకు సాగుతోంది. క్షేత్రస్థాయిలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బ్యాంకుల ద్వారా నేరుగా నగదు బదిలీ చేసేందుకు అవసరమైనటువంటి అన్ని రకాల సాంకేతిక మరియు పరిపాలనపరమైనటువంటి అనుమతులు సంబంధిత అధికారులు ఇప్పటికే పూర్తి చేశారట. సుధం పరిపాలనకు సంబంధించినటువంటి అనుమతులన్నీ పూర్తి చేసి ఇస్తామంటే నిజంగా స్వాగతించాల్సిందే. కానీ ఇవన్నీ గూడు పుట్ట నడుస్తూ ఉంటుంది రేవంత్ రెడ్డి. రైతు భరోసా నిధులు మొత్తం 10-15 రోజుల్లో రైతుల ఖాతాలు జమ కానున్నాయి. నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తుగా పలు కీలక చర్యలు చేపట్టింది. దీంతో పాటు ఉద్యోగుల బకాయిలకు 2,000 కోట్లు, వారి శాలరీలు పెన్షన్లు ఆసరా పెన్షన్లు ఇవ్వనున్నందున క్షేత్రస్థాయిలో ఎక్కడా నగదు కొరత రాకుండా చూసేందుకు బ్యాంకుల్లో తగినంత క్యాష్ సర్దుబాటు చేయాలని కోరుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది అట. సో మొత్తానికైతే అన్ని రకాల ఇబ్బందులను తొలగించడానికి కొంత ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తోంది. మంచిదే. ఇలాంటి పరిస్థితిలో ఉంటే పరిపాలన బాగుపడుతుంది, లేదంటే బాగుపడుతుంది. నాకు తెలిసి 15 రోజులు అంటే మీరు 2.5 సంవత్సరాలు మీ పాలన చూస్తున్నాం కదా, మీరు చెప్పేటి అన్నీ గిట్లే ఉంటాయి, మంచి ముచ్చట్లు ఉంటాయి. కానీ ఆచరణలో మాత్రం ఎక్కడ కూడా పొంతన ఉండదు. అంత దారుణంగా తయారైంది పరిస్థితి.